వచ్చే అది ఇట్ గివ్స్ ఎ గ్రేట్ ఎనర్జీ. మనం ముందుకు వెళ్ళడానికి, అడుగేయడానికి, సెటిల్ అవ్వడానికి, ఒక ఇల్లు కొనుక్కోవడానికి, ఒక కారు కొనుక్కోవడానికి, ఎంతో లైఫ్లో ప్లాన్ చేయడానికి, ఎన్నో విషయాలు ఆ సక్సెస్ మనకి చాలా ఎనర్జీ ఇస్తుంది. సో సక్సెస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సక్సెస్ లేకపోతే నేను ఎప్పుడో చెప్పినట్టున్నాను, అది ఫిలిం నగర్ లోపల వెళ్ళలేము, అలా నేరుగా హైటెక్ సిటీ అలా వెళ్ళిపోతూ ఉండొచ్చు. అలా ఏదో ఒకలాగా చూస్తారు మనల్ని, సక్సెస్ అలా చూస్తారనమాట. సో మేము ప్రే చేసుకున్నదల్లా ఒక సక్సెస్ కోసమే. ఒక ప్రొడ్యూసర్కి ఒక సక్సెస్, ఒక ధైర్యంగా, ఒక గొప్పగా, ఒక నిజంగా ఒక సక్సెస్ ఇచ్చి చెప్పుకోవడానికి ఈరోజు చాలా చాలా కష్టంగా ఉంది. నెగటివ్ ట్రోల్స్, నెగటివ్ ట్యాగ్స్ ఎంతో వేసి, ఇప్పుడు దీని వెనకాల ఒక ప్రొడ్యూసర్, ఒకటి నిర్మాత ఉన్నాడు. అది కూడా తను ఎంతో కష్టపడి ఎక్కడి నుంచో ఊరంతా వెతికి చాలా డబ్బులు తెచ్చుకుని, సొంత డబ్బు కాకుండా ఫైనాన్స్కి తెచ్చుకుని ఒక సినిమాలో పెట్టేటప్పుడు ఆ కష్టం, అది మీరు పెట్టే ఆ నెగటివ్ ట్రెండ్స్లో ఒక ప్రొడ్యూసర్ ఎంత కూలిపోతున్నాడని మీకు తెలియదు. అది చాలా కష్టమైన విషయం. ఇక్కడ సినిమాలు రావడానికి సరే ఎంతో ఇంపార్టెంట్ అయిన వాళ్ళు మన ప్రొడ్యూసర్స్. వాళ్ళు ఎంతో మనకి దేవుడు లాంటి సమానం. వాళ్ళని ఎంతో జాగ్రత్తగా చూసుకోవాలి మనం. అది అందరు ఫ్యాన్స్కి ఒక బాధ్యత ఉంది, అందరి హీరోస్కి, అందరికీ మ్యూజిక్ డైరెక్టర్స్కి, ఎవ్రీ టెక్నీషియన్, ఒక లైట్ బాయ్, ఒక అన్నం పెట్టేవాడు కూడా ఒక ప్రొడ్యూసర్ని దేవుడిలాగా చూడాలి. అంటే ఈరోజు వరల్డ్ అంతా ఒక తెలుగు సినిమాని చాలా గర్వంగా చూస్తుంది. తెలుగు సినిమా ఇస్ షైనింగ్. ఏ తమిళ డైరెక్టర్కి వెళ్ళినా, సార్ తెలుగులో ఒక సినిమా చేయాలి సార్, మంచి హీరో చెప్పండి అంటాడు. ఏ మలయాళం డైరెక్టర్కి వెళ్ళినా ఒక తెలుగులో ఒక సూపర్ ఎక్స్ట్రాడినరీ సబ్జెక్ట్, తెలుగులో ఒక సబ్జెక్ట్ చెప్పాలి. ఏ కన్నడ దగ్గరికి వెళ్ళినా ఒక తెలుగులో చెప్పాలంటున్నారు. హిందీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను బేబీ జాన్ చేసినప్పుడు కూడా తెలుగులో ఒక సూపర్ సబ్జెక్ట్ చేయాలి బ్రదర్ చెప్పండి అంటున్నారు. దిస్ ఇస్ హౌ తెలుగు సినిమా షైనింగ్ టుడే. మనమే మన సినిమాని చంపేసుకుంటూ ఉంటే ఏం బతుకుతున్నాం మనం యాక్చువల్గా అర్థం కావట్లేదు. అంటే బాధగా ఉంది. ఒక ఓపెన్గా ఒక సక్సెస్ గురించి చెప్పుకోలేకపోతున్నాం. అది ఎంత దురదృష్టం అవుతుంది. అది ఎంత వర్స్ట్ థింగ్. మనం గర్వంగా మనం చెప్పుకోవాలి కదా, మన తెలుగు సినిమా అనేది చాలా గొప్పది. సినిమా అనేది చాలా గొప్పది కదా. ఇండివిజువల్గా మీరు కొట్టుకు చావండి, మేము దాని గురించి ఏమనట్లేదు. బట్ సినిమాని చంపేయకండి, అది కరెక్ట్ కాదు. అది చాలా రాంగ్. అది ఏ సినిమాకి జరగకూడదు. అది ఐ ప్రే అది నేను వెళ్తాను, అది వాట్ ఎవర్ ఇట్ ఇస్. ఇప్పుడు నేను తప్పు చేశానా, నా సైడ్ ఒక తప్పు ఉంటే అది ఎవరితో పెట్టుకోను. ఆ రోజు రాత్రి 12ంటికి నేను తప్పు చేశానంటే ఆడ పైన కాళ్ళు పడైనా వాడిని క్షమాపణ అడుగుతాను. ఆ 12 o'clock ఐ ఫినిష్ ద జాబ్. నెక్స్ట్ రోజు వెన్ ఐమ్ గెట్టింగ్ అప్, ఐ డోంట్ వాంట్ ఎనీ ఎనిమీస్ ఇన్ మై లైఫ్. పొద్దున్న లేస్తామో లేదో తెలియదు, ఈరోజు పడుకుంటాం, పొద్దున్న లేస్తామో లేదో తెలియదు. నువ్వు ప్రామిస్ చేయి రేపు పొద్దున్న లేస్తామని. యూ డోంట్ నో ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ ఫర్ ఎనీవన్ ఇన్ ద నైట్. సో ఎందుకు ఇంత నెగటివిటీ? ఒక మనిషి బతకడం, కోవిడ్లో చచ్చాం కదా, అందరం చచ్చిపోయాం కదా, ఇండస్ట్రీ చచ్చిపోయింది. మళ్ళీ లేపి మళ్ళీ తీసుకొచ్చి పెద్ద డైరెక్టర్స్ మన తెలుగు సినిమాని ఎక్కడికో తీసుకెళ్తున్నారు వరల్డ్ వైడ్. ఈరోజు మాకు అఖండ నుంచి అసలు వాట్ ఎవర్ ఇట్ ఇస్, తెలుగు సినిమా ఇస్ ఫ్లయింగ్ హై. జపాన్లో సినిమా రిలీజ్ అవుతోంది, అమెరికాలో 10 million 15 million కొడుతోంది, ఆస్ట్రేలియాలో సినిమా రిలీజ్ అవుతోంది. అసలు వరల్డ్ కార్నర్స్, నార్వేలో ఫస్ట్ షోలు పడుతున్నాయి, ఎక్కడెక్కడో ఏవో జరుగుతున్నాయి. ఆఫ్రికాలో రిలీజ్ అవుతోంది, ఇంకా సౌత్ అమెరికా కూడా అయిపోతున్నాయి అనుకుంటా. ఇంకా వీ విల్ గో దేర్. తెలుగు వాళ్ళు ఎంతో గొప్ప వాళ్ళు, చాలా అందరూ వరల్డ్ వైడ్ వెళ్ళిపోయి మనకి ఎంతో వాళ్ళు గర్వంగా మన సినిమాని ఎక్కడో తీసుకెళ్తున్నారు. సో మన అందరి బాధ్యత కదా ఓ సినిమాని కాపాడడం అయినా సరే, వాట్ ఎవర్ ఇట్ ఇస్. సినిమా బాగాలేకపోతే ఓకే ఫైన్, వీ టేక్ ఇట్, వీ లెర్న్, నేర్చుకుంటాం. నెక్స్ట్ ఎలా బాగా చేయాలి, మ్యూజిక్ ఎలా డైరెక్షన్ చేయాలి నేర్చుకుంటాం. వీఆర్ ఓపెన్ టు ఇట్. బట్ ప్రొడ్యూసర్ అలా కాదు కదా, మన సోల్ కదా వాళ్ళు ఎంతో మనకి అన్నం పెట్టేవాళ్ళు కదా, మన బాధ్యత అది. మనం ఎంత తప్పు చేసినా రాత్రి ఇంటికే వెళ్ళాలి కదా, మంచి చేసినా తప్పు చేసినా రాత్రి మన ఇంటికే వెళ్తాం. సో మనం ఎలా చూడాలి ఇల్లు. సో అలానే ప్రొడ్యూసర్ కూడా, మనం ఏ సినిమాకి ఏం తప్పు జరిగినా అది డైరెక్ట్గా వెళ్ళి ప్రొడ్యూసర్కే ల్యాండ్ అవుతుంది. సో అది మనం ఎంతో బాధ్యతగా అది తీసుకోవాలి, మనం దాన్ని ఎంతో పాటించాలి. సో ఇది ఏదో నేను చెప్తున్నాను కాదు, నేను చూసే ఈ నెగటివ్ ట్రోల్స్ చాలా సిక్కుగా ఉంది, భయంగా ఉంది, ఇరిటేషన్గా ఉంది, సిక్కుగా ఉంది. ఎక్కడ నా ప్రొడ్యూసర్స్ మాయం అయిపోతారో, కొత్త సినిమాలు వస్తాయో లేదో, డబ్బులు పెడతారేమో ఫ్యూచర్లో, బెంగ వచ్చేసింది. సో ఇలాంటివి నెగటివ్ ట్రెండ్స్ అందరూ ఆపేసి కొంచెం
సినిమా పైన వాళ్ళ హీరోలు ఎంతో కష్టపడి ఎంతో అందరూ చెమట పెడుతున్నారు, అందరూ చెమట పట్టే ఆ సక్సెస్ వస్తుంది. అంత చాలా ఈజీ కాదు ఈ సక్సెస్ రావడం, అది ఎంత మనం నేర్చుకోవాలి. సో ఇంకా బాధ్యతగా మనం అందరం ఉండాల్సిన బాధ్యత మనకుంది. అది లోకం అంతా చూస్తోంది, ఏదో మనం కొట్టుకు చావడం కాదు, బట్ లోకం అంతా మన తెలుగు సినిమాని ఈరోజు చాలా గౌరవంగా చూస్తోంది. ఆ గౌరవాన్ని మనం ఎక్కడో ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మన అందరికీ ఉంది, ఎవ్రీ హీరో ఫ్యాన్కి ఉంది. సో ఇదేదో నేను ఇంత సీరియస్గా ఎప్పుడు మాట్లాడేది కాదు, నాకు చెమట క్రికెట్ ఆడేటప్పుడే వస్తుంది, మైక్ మాడేటప్పుడు అంత రాదు. అండ్ కమింగ్ టు డాకు, వెరీ హ్యాపీ. నాకు తెలిసిన రెండే శ్రీనాథ్, ఒకటి జవగల్ శ్రీనాథ్, తర్వాత సర్దార్ శ్రీనాథ్, బికాస్ నాకు క్రికెట్ ఇవే తెలుసు కాబట్టి. Shraddha, I don't know, like, you may look light and you may look lean and strong, but in the film you carry so much of ante enta heavy scenes you carry that I'm seeing from Jersey and this film Daku. It's not easy. The whole 7th and 8th reel you holded the film so great, and we had to give the best background score for you because more than your dialogues, your eyes speaks more. That's what I see. So you've got a fantastic future. There are more responsible characters that will come to you. I think you'll definitely go a longer places. Thank you so much for being a part of this super successful Daku. And Veda, you're so cute. చాలా తెలివి, దానికి అన్నీ ఉంది. టూ కమర్షియల్, అది ఒక ఫ్రెంచ్ ఫ్రై లాగా. ఫ్రెంచ్ ఫ్రై యూ డోంట్ లైక్? యూ డోంట్? ఓహో, పాస్తా ఓన్లీ యూ లైక్? Pizza, okay, sir, okay. So you are a pizza, you are a very good cheese, good lovely pizza, and you did really good. You poured so much of life. Acting with such a great human, a great man is very difficult, and you made him also a LKG boy in the film, and you made him act so good. He was dancing with you, was enjoying with you, driving cycle with you, having so much of fun. I had great fun composing that Chinni song. బికాస్ చిన్ని ఈజ్ అ వెరీ, ఆ చిన్ని సాంగ్ మాకు సాంగ్ లేదు, అంతలోపలే బాబీ మాంటేజ్ అన్ని షూట్ చేశారు. సో దట్ వాస్ వెరీ ట్రిక్కీ. ఆ సినిమా చూస్తూ కంపోజ్ చేసిన పాట. చిన్ని వాజ్ నాట్ షార్ట్ ఆర్ నాగరా పెట్టుకుని షూట్ చేసింది కాదు, ఫస్ట్ సినిమా అంతా అయిపోయింది. సో ఫిల్మ్ చూస్తూ నేను కంపోజ్ చేసిన సాంగ్ చిన్నీస్, అండ్ అది చాలా బ్యూటిఫుల్గా వెళ్ళి కూర్చుంది. సో దట్స్ అ మ్యాజిక్ దట్ హ్యాపెన్ విత్ బాబీ ఈ సినిమాకి. అండ్ విశాల్ మిశ్రా పోడ్ గ్రేట్ లైఫ్. అనంత్, యాక్చువల్గా అది కూడా చాలా గొప్ప పాట మీరు రాసింది. చిన్ని పాట రావడం చాలా కష్టం. మీరు నీరు పైన చాలా గొప్ప పాట రాశారు, బట్ ఈ చిన్ని పాట రాయడం చాలా కష్టం. అండ్ కాశల్ శ్యామ్ గారు, అంటే మా సాంగ్స్ అది మనం క్రియేట్ చేసిన ఒక వరల్డ్, మనకు తెలియదు. మన లవ్ సాంగ్స్ అంటే మనం దేంట్లో అన్నింటిలో ప్రేమలో పడుతుంటాం. ఈ వాచ్ అయితే నాకు ఇష్టం, ఈ షర్ట్ నాకు ఇష్టం, ఈ షూ ఇష్టం. సో ఎవ్రీథింగ్ వీ పోర్ అవర్ లవ్ ఇన్ సో మెనీ థింగ్స్. బట్ ఈ మాస్ సాంగ్స్ క్రియేట్ చేయడం చాలా కష్టం. 10th ఎగ్జామ్ రాసేటట్టు, ఒకటి ఫెయిల్ అవుతాం లేకపోతే పాస్ అవుతాం, అది ఒక పర్సంటేజ్ మ్యాటర్. అది కాశల శ్యామ్ గారు, బాలకృష్ణ గారు హిస్టరీ ఆఫ్ లైన్స్, దబిడి హిస్టరీ రిపీట్స్, ఎంతో ఆయన క్యారియర్ నుంచి ఆయనకుండే హై లైన్స్ అన్నీ తీసుకుని ఆ పాట చాలా గొప్పగా రాశారు. థ్యాంక్ యూ శ్యామ్ గారు. దానికి చాలా బ్రిలియన్సీ కావాలి. దాన్ని అందంగా ఒక మల్లెపూలు చుట్టినట్టు చాలా బ్యూటిఫుల్గా, ఎక్కడ ఆ వర్డ్స్ అంతా నలిగిపోయినట్టు చాలా బ్యూటిఫుల్గా తీసుకొచ్చి ఆ సాంగ్ని ప్రజెంట్ చేశారు. అది ఈరోజు చాలా, ఆ సినిమాకి చాలా ఫస్ట్ హాఫ్కి చాలా ఒక రిలీఫ్ అయిన ఒక చాలా పెద్ద సాంగ్ ఇచ్చారు. థ్యాంక్ యూ కాశల్ శ్యామ్ గారు. ఆల్వేస్ బీన్ గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ యువర్ మీ రైటింగ్. అంటే మీరు చెప్పులు వేసుకున్నా మీ కాళ్ళు గ్రౌండ్కే ఉంటుంది సార్. మీరు ఎర్త్లో నుంచి మీరు అంత వర్డ్స్ తీసుకొచ్చి ఇస్తారు మాకు. సో చాలా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. అండ్ హోల్ రైటింగ్ టీమ్, వీళ్ళు ముగ్గురు, చక్రి అండ్ ఆల్ దిస్ పీపుల్, దే వర్క్డ్ వెరీ హార్డ్. నేను చూసాను ఈ ప్రాసెస్ ఆఫ్ డాకు. బాలకృష్ణ గారికి సీన్లకైనా ఆ సీన్లో ఆయన ఏం మాట్లాడతారు, ఎంత ఆయన, బికాస్ ఈజ్ సచ్ ఎ గ్రేట్ డైలాగ్ డెలివర్ చేసే ఒక మనిషి. సో ఆయనకి ఎలాంటి బాధ్యతమైన లైన్స్ రాయాలి, కరెక్ట్గా వన్ లైనర్స్ ఎంత జాగ్రత్తగా ఇవ్వాలి అనేది చాలా గొప్ప విషయం. ఒక సీన్కి, ఒక ఎండ్కి, ఒక తలకి తోకకు ఉండే ఎంత స్ట్రాంగ్గా ఒక బాడీ కంప్లీట్ అవుతుందో, ఒక సీన్కి కూడా ఎవ్రీ సీన్కి ఒక తల తోక ఉంటుంది. దాన్ని కరెక్ట్గా కనెక్ట్ చేయడం అనేది చాలా గొప్ప విషయం. ఐ థింక్ రైటర్స్ స్టూడ్ వెరీ టాల్ విత్ బాబీ, అండ్ కంగ్రాచులేట్ ఆల్ ది 3 రైటర్స్. దే స్టాండ్. థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఫర్, బికాస్ వీళ్ళందరూ రోజు స్టూడియోకి వస్తారు, చూస్తారు, ఎవ్రీడే మేము అప్గ్రేడ్ అవుతూ ఉంటాం. మాకు వచ్చే ముందే సినిమా నుంచి నెక్స్ట్ సినిమా ఎలా రావాలి, ఈ సంక్రాంతి ఎలా, మనం కొత్తగా ఎలా ఉండాలి, మన సైడ్ నుంచి మనం ఎంత స్ట్రాంగ్గా ఉండాలి. సో చాలా గొప్పగా దే డిడ్. సో వెరీ హ్యాపీ ఫర్ దిస్ రైటర్స్. అండ్ ప్రజ్ఞ లైక్ ఎ క్లే, ఓకే, యూఆర్ బికమింగ్ లైక్ ఎ క్లే. We can make any kind of character with you. You are just molding every day. So Akandalo, we saw one Pragya. Now today
you being one water collector, so whatever it is, that situation you're molding to the character is really good. And that Daku, Rage of Dakulo, the way that song, the way